ఇక బాలు శృతి వాళ్ళ పుట్టింటికి వచ్చి డబ్బుడమ్మా డబ్బుడమ్మా అని పిలుస్తూ ఉండగా, రే నువ్వు మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావురా అని శృతి వాళ్ళ డాడీ అడుగుతూ ఉంటాడు. ఇక బాలు మాత్రం, నా తమ్ముడు భార్య మా ఇంటికి రావటానికి కారు తీసుకురమ్మంది, అందుకే వచ్చాను అని చెప్తూ ఉండగా, ఇక శృతి వాళ్ళ డాడీ షాక్ అయిపోతూ, నా కూతుర్ని మళ్ళీ ఆ నరకంలోకి తీసుకువెళ్తావా అని అడుగుతూ ఉండగా, అంతలో అక్కడికి శృతి వచ్చి, నేనే రమ్మన్నాను డాడీ అని చెప్తూ ఉంటుంది. ఇక దాంతో శృతి వాళ్ళ డాడీ మమ్మీ ఇద్దరు షాక్ అయిపోతూ వెంటనే బాలు చొక్కా పట్టుకొని, నా కంఠంలో ప్రాణం ఉండగా నా కూతుర్ని ఆ ఇంటికి రానివ్వను అని చెప్తూ ఉంటాడు. ఇక శృతి మాత్రం, నేను నా భర్త దగ్గరికి వెళ్దామని నిర్ణయించుకున్నాను డాడీ, అయినా ఎవరు అన్నదానికి నేను నా భర్త ఎందుకు విడిపోవాలి, నేను వెళ్తాను అని చెప్పేసి రవితో వెళ్ళబోతూ ఉండగా, నేను వెళ్ళనివ్వను అని శృతి వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు. ఎవరు ఆపుతారో నేను చూస్తాను అని చెప్పేసి రవిని శృతిని తీసుకొని బాలు వెళ్తూ ఉంటాడు. దాంతో శృతి వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు.